మీకొక డేటా అయితే చూపిద్దాం అనుకున్నాను. కరెంట్ మార్కెట్ కండిషన్‌లోని ఈ డేటా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు డేటా చూసాక మీకే అర్థమైపోతుంది. సో, మీ ముందు ఏదైతే చార్ట్ కనబడుతుందో ఇది బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక లాంగ్ టర్మ్ చార్ట్. ఇది 2006 నుంచి మనకు డేటా ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ డేటా ఇది. ఈ 20 ఇయర్ లాంగ్ చార్ట్ లోని మీకు ఇక్కడ ఒక గ్రే లైన్ కనబడుతుంది కదా. ఆ గ్రే లైన్ ఏంటంటే బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 200 డే మూవింగ్ యావరేజ్ అది. సో ఈ 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా కూడా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇంత 20 సంవత్సరాల చార్ట్ లోని మనకి కొన్నిసార్లు మాత్రమే కిందకి పడింది. అది ఎప్పుడెప్పుడు పడిందంటే 2008 లో పడింది. సో 2008 లో మీరు ఇక్కడ చూడొచ్చు, రౌండ్ ఆఫ్ చేస్తారు టీమ్ ఎడిటింగ్ లోని. సో రౌండ్ ఆఫ్ చేసిన పీరియడ్ లో ఎప్పుడైతే మనకి 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా కూడా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడిందో దాని నెక్స్ట్ 2 ఇయర్స్ లోని అంటే డిసెంబర్ 2010 కల్లా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 205% రిటర్న్ ఇచ్చింది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన 100 రూపీస్ ఒక వాల్యూ 300 రూపీస్ పైనే పెరిగింది. అండ్ కొంతమంది ఇన్వెస్టర్లు మనకి ఇండెక్స్ లో అంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఉంటారు, కొంతమంది యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఉంటారు కదా. మనకి ఆ పీరియడ్ లో యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే నిపాన్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అది. బట్ నిపాన్ ది అంత ట్రాక్ రికార్డ్ లేదు, 2010 నుంచి ఉన్నది. సో 2008 కన్నా మనకు ముందు కనబడుతుంది డిఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ కనబడుతుంది. సో ఈ ఫండ్ ఎలా బిహేవ్ చేసింది ఈ పీరియడ్ లో చూసినట్టయితే ఆ 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడినప్పుడు అక్కడ నుంచి నెక్స్ట్ 2 ఇయర్స్ లోనే ఈ ఫండ్ 241% రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి సిమిలర్ ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే 2013 లో జరిగింది. ఆగస్ట్ 2013 లోని మనకి బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కిందకి వచ్చింది. అలా కిందకి వచ్చిన తర్వాత దాని తర్వాత మనకి బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఒక లాంగ్ ర్యాలీ నడిచింది అనమాట. 4.5 ఇయర్స్ ర్యాలీ నడిచింది. ఈ 4.5 ఇయర్స్ పీరియడ్ లోని బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అక్కడ నుంచి 267% రిటర్న్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ పీరియడ్ లో మనకి చాలా స్మాల్ క్యాప్ ఫండ్స్ లాంచ్ అయ్యాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అండ్ నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ అవచ్చు, ఇవన్నీ కూడా ఈ పీరియడ్ కి ఆల్రెడీ ఉన్నాయి. బట్ కంటిన్యూటీ కోసం నేను సేమ్ ఫండ్ నే కంటిన్యూ చేస్తున్నాను. సేమ్ డిఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ పీరియడ్ లో చూసినట్లయితే మనకి 400% పైన రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ అగైన్ మనం సిమిలర్ ఈవెంట్ జరగడం ఏప్రిల్ 2020 కోవిడ్ పీరియడ్ లో చూసాం. బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా అప్పుడు కింద పడింది. దాని నెక్స్ట్ 4.5 ఇయర్స్ లో బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 496% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ పీరియడ్ లో డిఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేసింది. బట్ మిగిలిన ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసాం అనుకోండి 500%, 600%, 700% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇంకా ఎక్కువ కనబడతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ అయితే డెలివరీ. ఓవరాల్ గా మనకి ఫండ్ పార్ట్ పక్కన పెడితే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనకు చాలా తక్కువ రేర్ ఈవెంట్స్ జరిగాయి లాస్ట్ 20 సంవత్సరాల్లోని, ఎప్పుడైతే అలాంటి ఈవెంట్ అంటే 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా కూడా సిగ్నిఫికెంట్లీ బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ బాగా పడిందో దాని నెక్స్ట్ 2 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ లో అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ మేడ్ సిగ్నిఫికెంట్ మనీ. మనం నార్మల్లీ ఫండ్స్ లో రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోవాలనుకుంటూ 12%, 13%, 14% కదా. బట్ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి పీరియడ్ లోనే వస్తుంది. అండ్ మీరు లాస్ట్ 1 month గా నేను కంటిన్యూస్ గా చాలా సార్లు దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు లుక్ ఇన్ టు స్మాల్ క్యాప్ ఫండ్స్. ఒకవేళ ఎవరికైనా ఎలొకేషన్ లేని పక్షంలో ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే ఇంక్రీజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి మాట్లాడుతున్నాను కదా. అది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇందు గురించి ఏంటంటే క్లియర్లీ మనకి బేర్ మార్కెట్స్ లో అవచ్చు, బుల్ మార్కెట్స్ లో అవచ్చు, మనకు ఒక రీసెన్సీ బయాస్ వచ్చేస్తుంది మన మైండ్ లోని. ఒక కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోద్ది అన్నమాట. ఇంకా మనం చేస్తుంది కరెక్టా కాదా అని కన్ఫ్యూజన్ పెరిగిపోద్ది. అలాంటి టైంలో మనకి మన వాళ్ళకి ఈ డేటా షేర్ చేసాం అనుకోండి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సేమ్ వెదర్ యూ ఇన్వెస్ట్ ఆర్ యూ డోంట్ ఇన్వెస్ట్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇన్ఫాక్ట్ మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించినంత మాత్రాన నాకు వచ్చేది ఏముండదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు ఇలా వస్తాయని చెప్పినంత మాత్రం నన్ను ఎవరు అప్రిషియేట్ చేయరు, లేకపోతే నాకు ఏమి ఇవ్వరు. ఓకే, కాకపోతే వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్, ఓకే మన వాళ్ళకి ఇది షేర్ చేసాం అనుకోండి, నార్మల్ ఏంటంటే ఆ రీసెన్సీ బయాస్ తోని చాలా మంది తప్పులు కూడా చేస్తారు. అండ్ రీసెంట్ గా ఏదైతే అసెట్ క్లాస్ లో మంచి రిటర్న్స్ వచ్చాయో వాటిలో ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు కరెంట్లీ చూసినట్టు మనకి గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ లో ర్యాలీ కనబడుతుంది. చాలా మంది ఈక్విటీస్ వేస్ట్, అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్దాం. కానీ మనకి ఒక 2 years బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి ఈక్విటీస్ లో మంచి రిటర్న్స్ వస్తుంటే అది చూసి ఏంటంటే వేరే అదర్ అసెట్ క్లాస్ నుంచి డబ్బులు తీసి ఇందులో పెట్టడం. మీకు గుర్తుంటే ఎవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో మీకు తెలుసు 2 years బ్యాక్ వెళ్ళినట్టయితే ఆస్క్ లో క్వశ్చన్స్ వచ్చేవి. నేను అప్పు చేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే ల్యాండ్ అమ్మేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు రావు. ఓకే, యాక్చువల్ దో ఐ డోంట్ ఎంకరేజ్, బట్ ఇలాంటి టైంలోని అలా చేసినా కూడా మన రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. వెరస్ రీసెన్సీ బయాస్ వల్ల ఏంటంటే చాలా మంది రాంగ్ టైంలో అలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఆ రీసెంట్ గా ర్యాలీ అయిన అసెట్ క్లాసుల్లోంచి. వేరే మనకి అండర్ పర్ఫార్మ్ చేసిన అసెట్ క్లాస్ ఇగ్నోర్ చేస్తుంటారు. బట్ యాక్చువల్లీ మనం హర్డ్ అంటే ఎక్కువ మంది ఉన్న చోట ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా ఎప్పుడైతే మనకి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించిన అసెట్ క్లాసులు ఉంటాయో అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేసినప్పుడే కదా మనం సిగ్నిఫికెంట్ వెల్త్ సంపాదించగలం. కొంచెం డిఫరెన్షియేటెడ్ థింకింగ్ తీసుకొచ్చినప్పుడే కదా సిగ్నిఫికెంట్ వెల్త్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సీయింగ్. ఓకే, ఐ థాట్ మన వాళ్ళకి షేర్ చేస్తే హెల్ప్ఫుల్
ఫాలో అవుతుంది కదా, ఓకే మీ క్వశ్చన్స్కి ఎలాగ ఆన్సర్ చేస్తాను. బట్ లాస్ట్ డైలీ మనీ షోలోని చందు లేని రోజు నేను కవర్ చేసినప్పుడు ఐ టోల్డ్ క్లియర్లీ దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పి ఆ రోజు నేను ఎందుకన్నది మీకు డేటాతో చూపించలేకపోయాను. సో ఈ రోజు డేటాతో చూపించినట్టయితే ఒక క్లారిటీ వస్తుందని అయితే చెప్తున్నాను. అండ్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా, డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా ఎలాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మీ దగ్గర ఉన్న స్కిల్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద అంటే ఆ స్కిల్ లేని ఇన్వెస్టర్స్ 90% ఉంటారు. కాబట్టి అలాంటి ఇన్వెస్టర్స్ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్ సంపాదించగలిగేది ఇలాంటి పీరియడ్లోనే. సో ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నానంటే, కట్ ది నాయిస్ అండ్ బికమ్ ఇన్వెస్టింగ్ బుద్ధ. ఓకే, అన్లెస్ యూ బికమ్ ఇన్వెస్టింగ్ బుద్ధ, ఈ నాయిస్ ఏదైతే ఉంటుందో ఈ నాయిస్ మనల్ని కిల్ చేసేస్తుంది మార్కెట్లోని. ఆ నాయిస్ మనం కట్ చేసినప్పుడే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. డేటా చూపించాను కదా, డేటాను అర్థం చేసుకోండి. మార్కెట్లోని హిస్టరీ రిపీట్ అవుతుంది. సో హిస్టరీ రిపీట్ అయినప్పుడు విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఆల్ ది బెస్ట్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.